బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదైంది. దీంతో భవనాలు కుప్పకూలాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. బ్యాంకాక్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కుదులకు గురవ్వడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రత నమోదైంది. భూమి కంపించి బిల్డింగ్స్ ఊగిపోయాయి. బహుశా అంతస్తు బిల్డింగ్ నేలమట్టమైంది. చుట్టుపక్కల జనం భయంతో రోడ్ల మీదకి పరుగులు తీశారు. ఇళ్లల్లో గోడలకు పగుళ్లు బారాయి. రాజ్చబూరి ప్రావిన్స్ లోని మయన్మార్లో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. బ్యాంకాక్ మరియు సెంట్రల్ థాయిలాండ్ అంతటా ప్రకంపనలు సంభవించాయి. భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉందని తెలిపారు. మయన్మార్లో వరుస భూకంపాలు సంభవించాయి. తొలిసారి 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. రెండోసారి 6.4 తీవ్రతతో భూకంపం రాగా భారీ భవనాలు కుప్పకూలాయి. దీంతో జనాలు భయంతో పరుగులు పెట్టారు. బ్యాంకాక్ లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. మెనివాకు 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉండగా మండాలేలో చారిత్రక ఆవా బ్రిడ్జ్ నేలమట్టమైంది. చైనా ప్రావిన్స్ లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. ప్రస్తుతం మయన్మార్లో 20 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. మండలేలోని ఓ మసీదు కూలిపోవడంతో అక్కడ ప్రార్థనలో పాల్గొంటున్న కొందరు మరణించినట్లు సమాచారం. రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా మరింత మంది ప్రాణ నష్టం సంభవించే అవకాశం కూడా ఉంది. మయన్మార్ సైనిక పాలకులు అత్యవసర పరిస్థితిని ప్రకటించడంతో పాటు అంతర్జాతీయ సహాయాన్ని కోరారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, సో మనం చూసుకున్నట్లయితే ఎంతో మంది ప్రాణ నష్టం కలిగింది. ఇంకా అక్కడ ప్రార్థన చేసే ఆ మందిరంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారో కూడా మనకి ఇంకా వివరాలు తెలియరాలేదు. దీనిపైన మరిన్ని అప్డేట్స్. ఇవాళ 12:50 ప్రాంతంలో మయన్మార్లో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత అనేది మయన్మార్ అలాగే ఇటు థాయిలాండ్ చైనా ప్రాంతాలకు కూడా విస్తరించినటువంటి పరిస్థితి. దాదాపు అక్కడ నమోదైనటువంటి భూకంప తీవ్రత 7.7గా భూకంప తీవ్రత అనేది నమోదైంది. దాదాపు 10 కిలోమీటర్ల లోతులోను 16 కిలోమీటర్ల ఉత్తర పడమర దిశలోను యొక్క భూకంప తీవ్రత అనేది వ్యాపించింది. సో ఇక్కడ వ్యాపించినటువంటి యొక్క భూకంపం కారణంగా అనేక ప్రాంతాలు అతలాకుతలమైపోయి జనజీవనం అనేది ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఒక ప్రార్థనా మందిరంలో ఇప్పటికే మయన్మార్లో జరిగినటువంటి యొక్క భూకంపం ప్రస్తుతం అక్కడ అల్లకల్లోలం సృష్టించింది. ఒక ప్రార్థనా మందిరంలో ప్రార్థనలు చేస్తున్నటువంటి ఆ భక్తులు లోపల ఉన్నటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా భూకంపం ప్రభావానికి ఆ ప్రార్థనా మందిరం కూలిపోయింది. దాదాపు లోపల చిక్కుకొని అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మనకు అఫీషియల్ గా అక్కడ ఉన్నటువంటి స్థానిక మీడియా 20 మంది చనిపోయారని చెప్తున్నప్పటికీ కూడా శిథిలాల కింద కొన్ని వందల మంది చిక్కుకున్నారనేటువంటి సమాచారం అయితే అందుతోంది. భూకంప తీవ్రత అనేది మొత్తం ఇప్పుడు కేవలం మనకు అంటే మొదటగా స్టార్ట్ అయినప్పుడు మయన్మార్, థాయిలాండ్ లోని బ్యాంకాక్ లోని పలు ప్రాంతాలు అలాగే చైనా ప్రావిన్స్ ఇక్కడ మాత్రమే కనిపించింది. కానీ ఈ భూకంప ప్రభావం అనేది భారత్ కూడా విస్తరించింది. భారత్ లోని పలు ప్రాంతాలు ఇటు మణిపూర్ లాంటి మణిపూర్ మేఘాలయ లాంటి ప్రాంతాల్లో కూడా భూకంప తీవ్రత దాదాపు రిక్టర్ స్కేల్ మీద 4 తీవ్రత అనేది కనిపించింది. సో దీంతో పెద్ద ఎత్తున ఇప్పుడు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఒక అలజడి అయితే చెలరేగిందని చెప్పాలి.
ఇక దీని కారణంగా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మయన్మార్ ఇప్పటికే ఎమర్జెన్సీని ప్రకటించింది, అత్యవసర సాయం కోసం అర్థిస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. ఇక ఎప్పుడైతే అక్కడ మయన్మార్లో అత్యవసర పరిస్థితి, ఎందుకంటే అక్కడ పాలకులు ఇటు సైనిక పాలకులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎమర్జెన్సీని ప్రకటించిన తర్వాత తమకు సాయం కావాలి, ఎమర్జెన్సీ సాయం అవసరం ఏర్పడిందని తెలియజేసిన తర్వాత మనం కొద్దిసేపటి క్రితమే చూడొచ్చు దీనికి భారత్ కూడా స్పందించింది. ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఒక మెసేజ్ను కూడా రిలీజ్ చేశారు, పిఎంఓ నుంచి వచ్చింది. ఆ మెసేజ్లో చాలా స్పష్టంగా కొన్ని విషయాలను కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ ఎటువంటి సాయం కావాలన్నా కూడా భారత్ సాయం చేయడానికి సిద్ధంగా ఉంది అంటూ ఆ మెసేజ్లో తెలపడం జరిగింది. అందరి భద్రత ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాము అంటూ ఇటు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. మా అధికారులను ఎప్పుడైనా సరే సాయం అందించేందుకు సిద్ధంగా ఉంచుతున్నాము అనేటువంటి విషయాలన్నింటిని కూడా మెన్షన్ చేస్తూ, ఎందుకంటే ప్రస్తుతం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్లో మయన్మార్, థాయిలాండ్, బ్యాంకాక్, చైనా ప్రావిన్స్ లాంటి దేశాలన్నీ ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నాయి కాబట్టి వాటికి సాయం ఇచ్చేందుకు భారత్ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక ప్రమాదానికి సంబంధించి అక్కడ భీకరమైనటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపు 100 నుంచి 200 అంతస్తులు ఉన్నటువంటి మేడలు కూడా ఆ పేక మేడలా కూలిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది. జనం అందరూ భయాందోళనలో ఉన్నారు, ఒక్కసారిగా పరుగులు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు తీవ్రత, ఎందుకంటే కొద్దిసేపట్లోనే దాదాపు గంట వ్యవధిలోనే 2-3 సార్లు అక్కడ భూకంపం అనేది రావడంతో ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రాణాలను భయం గుప్పెట్లో గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కొంతమంది ఎయిర్పోర్ట్లోని కొన్ని ఫ్లోర్లు కూడా కూలిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టవర్స్ను పట్టుకొని ప్రాణాలను కాపాడుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. మొత్తానికి దీని కారణంగా ఇక్కడ సంభవించినటువంటి ఏదైతే భూకంపం సంభవించిందో ఈ భూకంపం అనేది కేవలం మయన్మార్లో ఇది కొత్త కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో అక్కడ భూకంపాలు అనేవి చోటు చేసుకుంటూ ఉన్నాయి. మనం తరచుగా చూసినట్లయితే ఇక లాస్ట్ టైము 2016లో మయన్మార్లోని పురాతన రాజధాని బగాన్లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు కొన్ని ప్రాణ నష్టం అనేది చాలా తక్కువగానే ఉంది, దాదాపు 3-4 చనిపోవడం జరిగింది. కానీ ఈసారి దాదాపు 3 దేశాల్లో ఎక్కువ భూకంప ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎంతమంది చనిపోయారు అనే దానికి సంబంధించి ఇప్పటివరకు సరైనటువంటి లెక్కలు లేనటువంటి పరిస్థితి. కేవలం ఇటు మయన్మార్లో 20 మంది అని అధికారికంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక మీడియా తెలియజేస్తున్నప్పటికీ చైనా ప్రావిన్స్ కావచ్చు, లేకపోతే బ్యాంకాక్లో అక్కడ పెద్ద బహుళ అంతస్తులు కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా కూలిపోయాయి. దాని కింద ఆల్రెడీ ప్రజలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి లెక్క అనేది ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది డే చనిపోయిన వారి యొక్క సంఖ్య అనేది నిమిషానికి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇప్పటికే అక్కడ దాదాపు హాస్పిటల్స్ అన్నింటినీ కూడా సిద్ధం చేశారు. ఎమర్జెన్సీకి సంబంధించి ప్రభుత్వం ముందుకు వచ్చి ఇమ్మీడియట్ గా ఎవరెవరైతే ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేస్తున్నారో, ఇటు శిథిలాల కింద చిక్కుకొని ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడెక్కడైతే సమీపించాయో వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టినటువంటి పాలకులు ప్రజలందరినీ కూడా చికిత్స నిమిత్తం హాస్పిటల్కి ఇబ్బందికి గురైన వాళ్ళందరినీ హాస్పిటల్కు తరలిస్తూ ఉన్నారు. కొంత సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలంటూ కూడా తెలియజేస్తున్నారు. మనం కొన్ని విజువల్స్ చూసినట్లయితే ఈ చివరికి స్విమ్మింగ్ పూల్ నుంచి వాటర్ అనేది పగుళ్ల రూపంలో బయటికి వస్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా కొంత భయానకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.